ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ పౌర్ణమి శనివారం యొక్క దినఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అదే రోజు హనుమత్ జయంతి కూడా జరుపుకోబోతున్నాం. అయితే దేవుడు ఈ రాశి వారికి తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 7 గంటల లోపు మీ యొక్క జీవితంలో జరగబోయే అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించి, అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించి పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టారు. కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన కూడా ఈ మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరుల ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. ఎప్పుడైనా సరే ఎదుట వ్యక్తులను ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం ఈ రాశి వారిలో అస్సలు కనిపించదు. అలాగే ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉపకారం చేసిన వ్యక్తులకు తిరిగి వాళ్లకు సహాయం చేయాలి అనే తపన, అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తే మనస్తత్వం కూడా ఈ మీనరాశి వ్యక్తులలో మనకి అధికంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారి జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికి అర్థమవుతుంది. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా మీనరాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు. ఇక ముఖ్యమైన విషయాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీ శనివారం నాడు దినఫలాలు ఈ యొక్క మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి సంఘటనలలో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలాగా ఉండదు. వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వారు మీ పాత మిత్రులు అవ్వవచ్చు, గతంలో పరిచయం ఉన్న వ్యక్తిని కానీ, లేదా మీ దూరపు బంధువుని కానీ, లేదా గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ, లేదా మీరు పనిచేసే చోట కలిసి పనిచేయవచ్చు. లేకపోతే వినియోగదారులు కానీ, అంటే అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ అనేది చాలా సన్నిహితంగా ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవలసి వచ్చింది. అంటే ఆ విధంగా వారి యొక్క అడ్రస్ని కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండానే మీరు వారికి దూరం కావలసి వచ్చింది. ఇలా చిన్ననాటి మిత్రులు కూడా అయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఇటువంటి వాళ్ళని కలుసుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకటం కానీ, లేదా అనుకోకుండా వారే మీకు తారసపడటం కానీ జరుగుతుంది. ఇలా ఏదో ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 7 గంటల తర్వాత కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండబోతోందని చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది మనం చూసుకున్నట్లయితే మన లైఫ్లోకి వచ్చి అతి తొందరగా వారు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమందిని చూసుకున్నట్లయితే ఒకసారి వారు మన లైఫ్లోకి అడుగు పెట్టారంటే జీవితాంతం వారితో బంధం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ లైఫ్లోకి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మంచి స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలో తెలియక సతమతమవుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి వైద్యుడు దొరుకుతారు. అంటే కొంతమందిని చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న దానికోసం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎన్నోసార్లు ఎంతోమంది వైద్యులకు సంప్రదించినా కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యకి పరిష్కారం అయితే లభించలేదు. కానీ ఈరోజు ఒక వ్యక్తి నుంచి ఒక గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది. మీ యొక్క అనారోగ్య సమస్యకి వారైతే చక్కటి పరిష్కారం
పరిష్కారాన్ని చూపిస్తారు లేదా మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ని మీకు తెలియజేస్తారు. ఈ విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభించే ఒక చక్కటి మార్గాన్ని అయితే మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా ఎవరైతే 70 నుంచి 80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అనుకోకుండా మీకు ఒక చిన్న ఆరోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకి తోడు మరొక అనారోగ్య సమస్య తోడవుతుంది. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసినవి, మన పెద్దవాళ్ళు చెప్పినవి పాటిస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభసాటి ఫలితాలను అయితే పొందబోతున్నారు. అలాగే ఎవరైతే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నారో వారు కూడా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతోంది. అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. అయినప్పటికీ మీ తోటి ఉద్యోగస్తులలో ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. నిరుద్యోగస్తులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతోంది. కానీ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు 100% సాటిస్ఫాక్షన్ని అందించకపోవచ్చు. ఇటువంటి అవకాశం అయితే మీకు లభించబోతోంది. అయినప్పటికీ కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. ఇలా చేసినట్లయితే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఆర్థిక పురోగతి కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే మీ ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క దినఫలాలలో వినే అవకాశం ఉంటుంది. అలాగే మీనరాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా సానుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. అంటే మీరు ఆశించిన రిజల్ట్ని వినే అవకాశం మీకు కనిపిస్తోంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా సూచిస్తోంది. ఉపాధ్యాయుల నుంచి మీకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారికి ఈరోజు ఒక వ్యక్తి నుంచి చక్కటి గైడెన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగానే అనుకున్న ధరకి దాన్ని అమ్మే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా లాభసాటి ఫలితాలు అయితే మీకు ఉండబోతున్నాయి. ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా గృహిణులకు మీ కుటుంబ సభ్యులలో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నవారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తోంది. బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడండి. ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి మిశ్రమమైన ఫలితాలు ఈ రాశి వారికి మీ పరిస్థితులకు తగ్గట్లుగా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఊహించని దానికంటే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి హనుమత్ జయంతి పండుగను తప్పనిసరిగా చేసుకోండి. ఆ రోజున హనుమంతుడికి తమలపాకుల మాలను సమర్పించండి. అదే రోజు సుందరకాండ పారాయణ చేసుకోండి. విష్ణు ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాతను సేవించండి. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. చూశారు కదండి, ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మీనరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.